జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ ఈరోజు చూస్తున్నారుగా. ఈరోజు వంట ఏంటంటే దోసకాయ కూర. శుభ్రంగా దోసకాయలు, టమాటాలు, ఇక పచ్చిమిరకాయలు, ఒక్కటే ఉల్లిపాయ వేస్తాం. ఒక్క ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 4, టమాటాలు 4. ఇదేంటంటే తెలుగింటి వంట, తెలుగింటి రైతు వంట. ఎలా ఉంటుందంటే ఇందులో మసాలాలు ఉండవు, ఇంకా మసాలాలు దినుసులు ఏమి ఉండవు. ఫస్ట్ దోసకాయ అడిగి శుభ్రంగా ముక్కలు కోయాలి. వస్తున్నా చూడండి, ముక్కలు కోస్తున్నా స్ట్రైట్గా, అంటే చక్కగా కోసి సన్న ముక్కలు కోయాలి. కత్తిపీట మీద కోసుకోవాలి. సన్న ముక్కలు కోసి అయినా సరే వేయాలి. సన్న ముక్కలు కోసుకొని దోసకాయలు గైతం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టమాటాలు కట్ చేస్తాను. టమాటాలు కోస్తున్నా. చిన్న చిన్న ముక్కలు కట్ చేయొచ్చులే, కానీ ఇక కూర కొంచెం గట్టిగా ఉండాలిగా, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తున్నా. పెద్ద ముక్కలు కోస్తున్నా. కోసి ఇంకా కొంచెం చూడండి, ఉల్లిపాయలు కోస్తున్నా. అంటే ముక్కలు కట్ చేయడం చివరికి వచ్చింది. ముక్కలు కొయ్యాలి, కత్తిపీట మీద కోసుకోవాలి. అంటే చాకులు అట్లాంటివి లేకుండా సహజ సిద్ధంగా మనం ముక్కలు కోసి ఉల్లిపాయలు కోసుకొని ఈ మొత్తం కలిపి బాణీలో వేసి కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఈరోజు దోసకాయ కూర. కారం అంటే కారం వేయం మనం ఇక్కడ, ఓన్లీ పచ్చిమిరపకాయలే. ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు కోసేసి సన్న ముక్కలు కోయండి, ఏం బాధ లేదు. అయినా సరే ఆఖరికి వచ్చినాయి పచ్చిమిరపకాయలు కోస్తున్నా. ఈ పచ్చిమిరపకాయలు కోసి వేసినామంటే, నల్ల మిరపకాయలు అయితే కారం ఎక్కువ ఉంటాయి, కొంచెం తెల్లగా ఉన్నాయి కాబట్టి అవసరమైతే కారం వేసుకొని కొంచెం ఉప్పు వేయండి. తాలింపు గింజలతో సంబంధం లేదు. ఇంకా పొయ్యి మీద ఎక్కించామంటే పావు గంటలో కూర రెడీ అవుతుంది. దోసకాయ కూర. ఈరోజు దోసకాయ కూర రెడీ అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో కూర రెడీ. ఖచ్చితంగా దోసకాయ కూర ఆరోగ్యానికి ఎంతో ఆస్వాదన ఇస్తుంది. ఎనర్జీ కూడా బాగుంటుంది, అలాగే మంచి రుచి ఉంటుంది. ఏంటంటే మన చేలో పండిన దోసకాయలు కాబట్టి నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా. పచ్చిమిరకాయలు కోస్తున్నా, చివరికి వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా మన చేలో పండిన ఈ దోసకాయలు తీసుకొచ్చి దోసకాయ కూర చేస్తున్నా. ఇంకో 10 నిమిషాల్లో కూర రెడీ అవుతుంది. ఖచ్చితంగా చూడండి ఈ దోసకాయ కూరని, మీరు కూడా ప్రయత్నం చేయండి. కారం వేయకుండా అన్నమాట, పచ్చిమిరకాయలతోటి ఓన్లీ ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి అట్లా మన కట్టెల పొయ్యి మీద వండాలి. దానివల్ల ఏంటంటే సహజ సిద్ధమైన కూర వండటం అనమాట. స్టవ్ మీద వండితే మనకు అంత రుచి ఉండవు. కాబట్టి నేను చెప్పేది, నా ప్రయత్నం ఏంటంటే ఇట్లా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడండి, ఈ కూరను కూడా ప్రయత్నం చేయండి మిత్రులారా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దూడ, దాని పేరు శివ, దాన్ని కూడా మీరు చూడండి. గోమాతను పెంచండి. జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. ఈరోజు దోసకాయ కూర రెడీ.